రేడియల్ ఆర్టరీ కానీ, అంటే ఇక్కడ రేడియల్ ఆర్టరీ ఉంటుంది, ఈ రేడియల్ ఆర్టరీ కానీ, కాల్లో ఉండే ఫీమోరల్ ఆర్టరీ కానీ అక్కడ లోకల్ అనస్థీషియా కొంచెం ఇచ్చి ఈ కెథెటర్ ని వెజల్లోకి ఇన్సర్ట్ చేస్తారనమాట. ఎక్స్రే ఫ్లూరోస్కోపీ ఆధారంగా ఇన్సర్ట్ చేసిన కెథెటర్ కానీ ట్యూబ్ కానీ ఆ రక్తనాళం లోపలే రేడియల్ ఆర్టరీ ఫీమోరల్ ఆర్టరీ లోపల గుండె వరకు చేరుతుంది. సో ఈ ఎక్స్రే గైడెన్స్ తో కార్డియాలజిస్ట్ స్లోగా తీసుకెళ్తారు గుండె వరకు. తర్వాత కాంట్రాస్ట్ డై ఇంజెక్ట్ చేస్తారు. అప్పుడు ఈ రక్తనాళంలో ఈ బ్లడ్ వెజల్ లో కాంట్రాస్ట్ డై వెళ్తుంది కదా, ఆ పాసేజ్ ని గమనిస్తారు. సో ఈ కాంట్రాస్ట్ డై ఏం చేస్తుందంటే మన ఆర్టరీ ఉంటుంది కదా, ఈ బ్లడ్ వెజల్ ఉంటుంది కదా, దాని ఇన్నర్ సైడ్ ని ఒక లైనింగ్ లాగా చూపిస్తుంది ఎక్స్రేలో. సో ఈ కాంట్రాస్ట్ డై ఎక్కడ బ్లాక్ అవుతుంది, ఎక్కడ నారోయింగ్ ఉంది, ఎన్ని వెజల్స్ లో బ్లాక్ ఉంది అన్ని తెలుసుకోవడానికి హెల్ప్ అవుతుంది అనమాట. ఎందుకంటే బ్లాక్ ఉన్న చోట ఈ కాంట్రాస్ట్ డై అంత ఈజీగా వెళ్ళదు కదా. సో ఎక్స్రే లాగా మనకు క్లియర్ గా కనిపిస్తుంది కొరోనరీ ఆర్టరీస్ లో ఎక్కడ బ్లాక్స్ ఉంది అనేది. సో ఈ డై పుష్ చేసినప్పుడు కొంతమందికి ఫ్లషింగ్ అంటే ఆ వార్మ్త్ తెలుస్తుంది అనమాట, వేడిగా ఉన్నట్లు. భయపడిన అవసరం లేదు. సివియర్ బ్లాక్ ఉంటే స్టంట్ వేస్తారు, లేదా సిఏబిజి బైపాస్ సర్జరీ కూడా చేస్తారు. డాక్టర్ సజెస్ట్ చేస్తారు మీకు అది. ఒక్కొక్కసారి యాంజియోగ్రామ్ లో సివియర్ బ్లాక్స్ ఉన్నప్పుడు అప్పటికప్పుడే అదే రోజే స్టంట్ కూడా అదే సిట్టింగ్ లో వేయడం జరుగుతుంది అనమాట. ఈ ప్రొసీజర్ ని యాంజియోప్లాస్టీ అంటారు. సో ఈ బ్లడ్ వెజల్ సైట్ నుంచి ఒక్కొక్కసారి సరిగ్గా చేయకపోతే ప్రొసీజర్ బ్లీడింగ్ రావడం, హెమటోమా, బ్రూయిజింగ్ అంటే కొంచెం బ్లడ్ క్లాట్ లాగా అవ్వడం, లేదా కాంట్రాస్ట్ వల్ల కొంచెం అలర్జీస్ రావడం, కిడ్నీ కొంచెం ఇబ్బందిగా ఉండడం, కొన్ని రోజులు టెంపరీ కిడ్నీ ఇంజరీ జరగచ్చు. కానీ ఈ సైడ్ ఎఫెక్ట్స్ రేర్ అనే చెప్పాలి, కామన్ కాదు. చాలా రేర్, వెరీ 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 రేర్. అంటే ఒక్కొక్కసారి ప్రొసీజర్ అప్పుడు కొంతమందికి స్ట్రోక్, హార్ట్ అటాక్, అరిథ్మియాస్ ఇవి జరగచ్చు. కానీ భయపడాల్సిన అవసరం లేదు. ఈ ప్రొసీజర్ వల్ల 1,00,000 మంది లేదా 10 లక్షల మంది బెనిఫిట్ అయితే ఒక్కరికి ఇలాంటి రిస్క్ వచ్చే ఛాన్సెస్ ఉంది. ప్రొసీజర్ తర్వాత ఒక ప్రెషర్ డివైస్ కానీ రిస్ట్ బ్యాండ్ కానీ పెట్టి కొంచెం బ్లీడింగ్ కంట్రోల్ చేసిన తర్వాత ఈ కాంట్రాస్ట్ డై ఫ్లష్ అవుట్ అవడానికి ఐవి సెలైన్ ఫ్లూయిడ్స్, ఐవి ఫ్లూయిడ్స్ కానీ ఇస్తారనమాట హాస్పిటల్లోనే. తర్వాత డిశ్చార్జ్ చేస్తారు. సో ఈసీజీ, ఎకో, యాంజియోగ్రామ్ రిపోర్ట్ ప్లస్ సిమ్టమ్స్ అన్నిటినీ చూసిన తర్వాతనే డయాగ్నోస్ చేస్తారు మీ కండిషన్ కానీ ట్రీట్మెంట్ కానీ. సో యాంజియోగ్రామ్ గురించి ఈ ఇన్ఫర్మేషన్ హెల్ప్ అయింది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఏ వీడియో కావాలో, దేని గురించి ఇన్ఫర్మేషన్ కావాలో కమెంట్స్ లో మెన్షన్ చేయండి. మీ డాక్టర్ చైతన్య.